ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో, అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్న కానుకలు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగుల 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. ఓహో అమ్మాజీ, వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జీజల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో, సరికొత్త టీవీఎస్ 50. రామా, నా వెనకాల కూర్చో, ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 మినిట్ తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుందా. అలాగే, ఓకే. వెళ్ళు. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే, నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా, చేసుకో. ఆయుధ పూజ చేసుకో, ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తున్నావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన మరి పంపించాను ఆ సార్. సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం, కొనిపెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నిక్కలో. ప్రభు, అరే ప్యాంట్ నిక్కలో. చలో. సార్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా.
మన్నించగయా. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శుభం. వెళ్ళవయ్యా వెళ్ళ కేసు పెట్టుకో. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడికి తెలియకుండా. హరి, నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది. పాండు, ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ ని పేరెంట్ పిలిచి ఆ బడుద్దా ఎవరు? ఎవర్రా అంటే మాట్లాడరే. నాన్న నువ్వా? ఇక్కడున్నావు ఏమిటి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా. అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి, నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా. వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది. వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా. ఏ నీకైనా అభ్యంతరమా? నాన్న కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసురా కొడుక. ఆ 7 కొండల వాడికి తలనీలాలు మొక్కుకొని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 3 కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా. అసలు ఆడదంటే ఏమనుకున్నావురా? నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించేయాలా? నీ గంగవరలెత్తి ఇంట్లోంచి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా? మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలంది. కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద. అమ్మ ఈ తిట్టు బెటర్గా ఉందిరా. అది కాదు నాన్న. ఏది కాదురా? 7వ నెలలోనే ఎదురుకాలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట, 25 ఏళ్లు పెరిగిన పెంట. నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా. ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగు తొండానికి కోడి కుక్కిలే వేయిస్తా. ఏ మొహం పెట్టుకుని నేను మొగుడంటూ వచ్చావురా? పెయింట్ పోయిన పోస్టల్ డబ్బాలకి మొహం నువ్వును. నీలో ఏ మాత్రమైనా సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో.